చాలా కాలం క్రితం ఒక పట్టణంలో ముగ్గురు దొంగలు ఉండేవారు. ముగ్గురూ తమదైన రీతిలో నిపుణులు. తాళాలు తెరవడంలో ఒకడు నిపుణుడు, రెండవవాడు ఫోర్జరీలో నిపుణుడు మరియు మూడవవాడు అతని కత్తి తిప్పడంలో నిపుణుడు. ఒకసారి వారు ఒక ఇంటిని దోచుకున్నాయి. దోపిడీ సంపదతో తప్పించుకున్నారు. భారీ నిఘా కారణంగా నగలు, విలువైన రాళ్లను అమ్మలేకపోయారు. దానితో వారు దోపిడీ సంపదని దట్టమైన పొదకు తీసుకెళ్లి దానిని సులభంగా గుర్తించడానికి ఒక మల్లె మొక్క కింద పాతిపెట్టారు. పొదలో పాతిపెట్టి తిరిగి వస్తున్నప్పుడు వారికి ఆకలి వేసింది. వారు ఎవరైనా ఒకరు పట్టణానికి వెళ్లి ఏదైనా తినడానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. వారిలో ఒకరు పట్టణానికి బయలుదేరారు. తర్వాత మిగిలిన ఇద్దరి మధ్య తీవ్ర చర్చ మొదలైంది. వారు నిర్ణయించుకున్నారు, మనం ఒక పెద్ద కర్రతో సిద్ధంగా ఉంటే మూడవ దొంగ పట్టణం నుండి తిరిగి వచ్చినప్పుడు మనము అతనిని చంపి అప్పుడు దోపిడీ సంపదను 2 భాగాలుగా విభజిస్తే సరిపోతుంది. ఇంతలో పట్టణానికి వెళ్లినవాడు, నేను ఆహారంలో కొంత విషం కలిపితే మిగిలిన ఇద్దరూ విషపూరిత ఆహారం తిని చనిపోతారు. అప్పుడు దోపిడీ సొమ్ము మొత్తం నాదే అని అనుకున్నాడు. ఆహారంలో విషం కలిపి ఇతరులకు తీసుకెళ్లాడు. అతను తిరిగి వచ్చినప్పుడు మిగిలిన ఇద్దరు భారీ కర్రలతో సిద్ధంగా ఉన్నారు. వారు అతనిని కొట్టి చంపారు. ఇప్పుడు వారు ఆహారం తిన్నారు. మరియు అయ్యో, వారు కూడా చనిపోయారు.